లేదంటే లేదని చెప్పండి. ఇప్పుడు 23 చెప్తున్నాను. 23 కాదు, 16, 17, 18 ఇట్లా 3 సార్లు అయినాయి. అది లేకుండా 23 ఎందుకు అంటున్నారు మీరు? 23 అంటే అంతకుముందు చేసి నీకు తెలియదా? నీకు కొత్తగా అన్ని ఉంటాయి అన్న. అది పెడుతున్నాం కదా సార్, మేము ఆల్రెడీ మేము పెడుతున్నాం సిస్టంలో కాదు సార్. ఇది మరి రిపోర్ట్ మీకు కావాలి చూడండి, పంచనామా ఇది కాదా? ఇంకొకటి చూడండి, 18 ఇది ఆల్రెడీ 96, 20 2 సర్వే నెంబర్లు కలిసి ఒకటేసారి చేసినాం. 2 కలిసి చేసినాం. దీనికి ఆల్రెడీ ఇచ్చిన అద్దులు వీళ్ళేం లేదు, వాస్తవం మాట్లాడుతున్నాం. తప్పే మాట్లాడుతున్నాం. మీ రైట్ ప్రకారం చేయండి. మేము దానికి రూల్ ప్రకారం 20 సర్వే నంబర్లు అందరికి రమ్మను, అందరికి ఎవరు అవసరం లేదు. సార్ అమ్మినోళ్ళకు ఎక్కడ అమ్మినరో ఈ రోజు రేపు ఒక కావాలని రాద్ధాంతం చేయకు. ఏమని ఏ కానూన్ ప్రకారం ఉన్నదో చట్టం ప్రకారం చేస్తారు. చట్టం ప్రకారం చేస్తారు. నా భూమి 2 ఎకరాలు కొలిసిస్తలేదు. నా భూమికి 2 ఎకరాలు కొలిసిస్తలేదు. మీరు కావాలంటే యాజ్ పర్ రూల్ ప్రకారం మాట్లాడండి. మీరు కోర్టు నుంచి ఏమైనా ఉంటే కోర్టు కానూన్ ప్రకారం అంజనా అద్దులు చూపెట్టు. హద్దులా నా హద్దులు చూపని అంటలేను నేను. నా హద్దులు నేను చూపించమని నేను అడగలేను ఆయనకు. నా 20 హద్దులు చూపించమన్నా. నా రమేష్ చౌహాన్ 2 ఎకరాలు అడగలేను. రమేష్ చౌహాన్ 2 ఎకరాలు కొలిసిస్తలేదు నాకు. నాకు 20 సర్వే నంబర్ హద్దులు పట్టుకుంటున్నా అంతే. నేను కూడా పట్టేదారు దాంట్లో 2 ఎకరాలు పట్టేదారు నాది ఉన్నది. హద్దులు నేను చూపించాను, వాళ్ళే గవర్నమెంట్ చూపిస్తాను. అంజనా ఇటును ఎవరు జగన్ వాళ్ళు అదే టిప్పర్ కాదు. मैं डिप्टी इंस्पेक्टर संगारेड्डी हेडक्वार्टर ये सर्वे के लिए नोटिस दिया। 4 तारीख के दिन आया। आज के दिन बोलते सो क्या है 10-12 ये दिन यहाँ पे दिया सर्वे नंबर सर्वे करने के लिए, मगर इसमें है सो पट्टेदार 60 पट्टेदार ऑब्जेक्शन कर रहे, ऑब्जेक्शन लेटर दे दिया और मैं रिटर्न जाता ఇప్పుడు ఇలా వీళ్ళు దరఖాస్తు ఇచ్చిండాలి పట్టేదారు. దీని ప్రకారం ఫీజు కట్టిండు, పేమెంట్ చేసింది. అందుకోసం నోటీసులు ఇచ్చాము. ఇక్కడ డిమార్కేషన్ చేసాము. డిఏ సర్వే తర్వాత డిఐ తర్వాత అప్పీల్ ఏడి మార్పులు చెప్పి ఏం చేస్తున్నాం, సర్వే నెంబర్ బౌండరీస్ చూపెడతాం. టోటల్ సర్వే నెంబర్ బౌండరీస్ వాళ్ళది పార్టీషన్ చేస్తలేము మేము. ఓన్లీ సరౌండింగ్ బౌండరీస్ 20 సర్వే నెంబర్ బౌండరీస్ కదా. దాని ప్రకారం వచ్చింది. గతం కాదు, నాకు తెలియదు. గతంలో కాదు, ఇప్పుడు చెప్పింది నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చింది అది యాజ్ పర్ రికార్డే, యాజ్ పర్ రికార్డ్. పేరు తోట రామన్న జుకాల్. అయితే రమేష్ చౌహాన్ ఉన్నది ఇక్కడ రాజు అనే వ్యక్తిది కొన్నాడు. 2 పట్టలేంది కొన్నాడు. పట్టలేంది రోడ్లో పోయిన భూమిని కొని అవన్నీ నేను చూసుకుంటానే 5 లక్షలకు కొనుగొన్నాడు. కొని ఈ ఇద్దరు పట్టేదారులు నిడిచి మా దగ్గరికి వస్తున్నాడు. ఈ రోడ్లో పోయిన భూమిని వదిలేసి మాకు చాలా టార్చర్ పెడుతుండు. ఇప్పటికి 20 సార్లు వచ్చిండు. అధికారుల జాండతోటి ఇట్లా చూసుకొని మాకు అన్యాయం చేస్తున్నాడు. 200 ఏళ్ళ అది ఉంది మా భూమి. మా తాత ముత్తాతలు, మా నాయన కొన్నది కాదు, మా తాతలేదు. అప్పటి నుంచి ఉన్న భూములకు ఇతను ఇట్లా చేయడం జరుగుతుంది. నివాసిని నేను జూకల్లో 2005 లోపల ఈ యొక్క 96 సర్వే నంబర్లో 4 ఎకరాలు ఇవ్వకుండా కొనుక్కున్నాను 2005లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సాగులో ఉన్నాను. ఈ యొక్క 2016 నుంచి రమేష్ చౌహాన్ సర్వే పేరిట ఈ యొక్క నా పక్క సర్వే నెంబర్ 20 లోపల 2 ఎకరాలు కొనుక్కొని ఆ భూమిని ఈ 96 లో వస్తుందని చెప్పేసి సర్వే పెట్టుకున్నాడు. పెట్టుకుంటే సర్వే యొక్క వాళ్ళు సర్వే డిఐ గారు వచ్చి సర్వే చేసి 2016లో 2017లో 2018లో పంచనామా కాపీ అండ్ ఈ యొక్క సర్వే సంబంధించిన విభాగాలు మొత్తము సర్వే చేసి పంచుల సమక్షం లోపల సర్వే కూడా జరిగింది. ఈ యొక్క హద్దులు వాటిన తర్వాత కూడా ఈ యొక్క వాళ్ళను ఇక్కడికి దొబ్బారు. అంటే సర్వే అధికారం ఒకటి అక్కడ హద్దు వాతే పూర్తికే. దాని తర్వాత ఈ భూమి నాకు వస్తుందని చెప్పేసి వాళ్ళని ఇక్కడ దొబ్బేసి కడీలు తెచ్చి పాతాను.
ఎట్లా పొజిషన్ కడీలు కూడా తెచ్చేసి నేను బాతుకుంటా అనే పెట్టిన ఆ ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తుండు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క సర్వే నెంబర్లు ఇక్కడ కాకుండా ఇంకా 100 ఫీట్లకు వస్తా అని చెప్పేసి మళ్ళీ సర్వే పెట్టాడు. ఇది ఎంత మనకు అన్యాయం జరుగుతుంది మాకు. కాబట్టి ఇప్పటికీ 15-20 సార్లు సర్వే చేశాడు. పొజిషన్ లేని ల్యాండ్ కొనుక్కొని రైతులకు ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇక తగిన న్యాయం మాకు చేయగలమని మనం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!